ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మీరందరూ డైలీ బ్రెడ్ వినేదానికి అయితే యూట్యూబ్కు దగ్గరగా రండి, వినండి, ఆత్మీయ మేలు పొందండి. ఈ దినము రూతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నా కుమారీ, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. డోంట్ వరీ రూత్, I will do everything you ask. हे मेरी बेटी, मत डर, जो कुछ तू कहेगी मैं तुझसे करूंगा. రూతుతో ఇక్కడ బోయజు చెప్తున్నాడు. రూతు అంటే అర్థం రోజా లేక సౌందర్యము అని అర్థం. బోయజ్ అంటే వేగము అని అర్థం. సరే, ఇక్కడ ఏమంటున్నాడు? నా కుమారి అంటున్నాడు. అవును, దేవునికి మనము కుమారులము కుమార్తెలము అవుట చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఏమని అభయమిస్తున్నాడు? భయపడకుము. మానవ జీవితములో భయము పీడిస్తూ ఉంటుంది. అయితే మొట్టమొదట ఆది కాండములో ప్రారంభమైంది భయం. అది ప్రకటన గ్రంథం వరకు కూడా వచ్చింది. దాదాపుగా పరిశుద్ధ గ్రంథములో 365 పర్యాయములు భయపడవద్దు, ఫియర్ నాట్, ధర్మత్ అని హెచ్చరిస్తున్నాడు. అయితే భయపడవలసిన పని లేదు. అయితే భయాందోళన తొలగించే దేవాది దేవుని యందు నమ్మిక ఉంచాల. ఆది కాండములో 18వ అధ్యాయములో 25వ వచనంలో సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా. దేవుడు అన్యాయస్తుడు కాదండి, దేవుడు న్యాయస్తుడు. మానవునికి అన్యాయం చేసి తెలుసు, దేవునికి అన్యాయం చేసి తెలియదు. ఆయన న్యాయస్థుడు, ఆయన న్యాయాన్ని జరిగించేవాడు. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది దేవుడు ఆయనకు తోడై ఉండెను. కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వాడిని స్వస్థపరుచు సంచరించుండెను. ఈనాడు ప్రపంచములో అనేక మంది అపవాది చేత పీడింపబడుతున్నారు. సోదరి, సోదరుడా, పీడింపబడుతుంటే అపవాది వాడు పీడించేవాడు, కీడు చేసేవాడు. వాడి నుండి దూరము కండి. అయితే దేవుడు నెమ్మదిచ్చేవాడు, కాపాడేవాడు, సహాయం చేసేవాడు, ఆదుకునేవాడు. ఆయన మీద మనము గురి ఉంచాలి. ఈ జీవితంలో ఎటువంటి భయాందోళనలు ఎదురైనా దేవుని మీద ఆనుకొని ముందుకు సాగండి. అయితే ఈ దినమంతా దేవుడు తన హస్తాన్ని మీతో ఉంచి నడిపించినట్లు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రములు. ఎంతమంది యూట్యూబ్ ద్వారా వింటున్నారో వాళ్ళందరినీ దర్శించండి. వారు ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో మీరు చూస్తున్న దేవుడు కనికరించి కృప చూపించి ఆదరించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.